ఓం గం గం గణాధిపతి నమః. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమః. మిత్రులందరికీ కట్టిన రసం మీద పని చెప్తా వినండి. నవాసాగరం 5 గ్రాములు, సూర్యకారం 5 గ్రాములు కరిగేయాల. కరిగించి కొంచెం కొంచెం ఈ వండిన కొంచెం కొంచెం వేస్తూ ఉండగా సూర్యకారం కూడా కట్టిపోద్ది. ముందు నవాసాగరం తీసుకొని ఒక 5 గ్రాములు కరగండి. కరిగిన తర్వాత దాంట్లో సూర్యకారం కొంచెం కొంచెం గ్రాసం ఇస్తే ఆ గ్రాసంకి సూర్యకారం కూడా కట్టిపోద్ది. కట్టిపోయిన తర్వాత అది కట్టి సింధూరం అయింది. ఆ సింధూరం కట్టిన సింధూరం తీసుకొని రసం మీద ఇవ్వండి. రసం మీద పోయి బాగా నూరేసి ఆ రసము ఈ సింధూరం వేసి బాగా కలవలేసి నూరండి. నూరిన తర్వాత మొత్తం అదంతా ఏది ఈ 2 వస్తువులు సూర్యకారం రసం 2 నూరిన తర్వాత భస్మంలాగా తయారైంది. ఈ భస్మాన్ని తీసుకొని 10 గ్రాములు ఎండి కరిగించి 1 గ్రాము కొట్టండి. అట్లా వేసిన తర్వాత దాన్ని తీసుకొని మీరు ఇంకొక విధానం లేకపోతే పాలు కట్టిన ఎన్ని తీసుకొని పోతే కలంకు అయింది. ఇది కట్టగానే పాలు కట్టగానే కలంకు అయింది. కలంకు రాకూడదు. కలంకు రాకుండా చేసుకోవాలి మీరు. కలంకు వస్తే మీరు ఏం చేయలేరు. కలంకు రాకుండా ఉండాలి. అంటే కలంకు రాకుండా ఉండాలంటే మీరేం చేయాలి? సింధూరాన్ని మోతాదుగా తగ్గించుకోవాలి. తగ్గించుకుంటేనే మీరు ముందుకు పోగలుగుతారు. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రం.